అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాః స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా స్వాగతాన్ని తెలియచేస్తూ, వేదసారంలో అనేకమైనటువంటి వేద కార్యక్రమాలు, వైదిక విధానాల గురించి మనం చూస్తూ తెలుసుకుంటూ ఉన్నాం. ముఖ్యముగా ఈ కాలంలో పూర్ణ కుంభములు అనేటువంటివి ఎక్కువగా అయ్యాయి. పూర్ణ కుంభము అనగా ఏమిటి అంటే, పూర్ణము అంటే నిండినటువంటిది, కుంభము అంటే కలశమని, నిండినటువంటి బిందె. వెనకటి కాలంలో నిండు బిందెలు ఎదురొస్తే ఏ పనైనా సులభంగా అవుతాయి అని పెద్దలు మనల్ని అనేవాళ్ళు. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి నిండు బిందె ఎత్తుకొని ఎవరైనా నీళ్లు తీసుకొని వస్తే ఈరోజు మనం వెళ్ళేటువంటి కార్యం శుభసూచకము అనేటువంటి నానుడి మనందరికీ కూడా ఉంది. అంటే మంచి వాక్యాలు పలికినప్పుడు ఎప్పుడూ హృదయం మంచిగా ఉంటుంది, వెళ్ళేటువంటి పని కూడా సక్రమంగా జరుగుతుంది. అయితే ఈ పూర్ణకుంభాన్ని ఎవరికి పట్టాలి, ఈ పూర్ణకుంభం లక్షణం ఏమిటి అని అంటే, పరిపూర్ణంగా ఉండేటువంటి ఎలాంటి ఛిద్రం లేకుండా స్వర్ణ రజత తామ్రమయం మృన్మయం వా దృఢ కలశం. స్వర్ణం కానీ, బంగారము కానీ, రజతం వెండి కానీ, తామ్రపాత్ర కానీ, రాగి కానీ, మృన్మయం మట్టిది కానీ, ఇత్తడిది కానీ, కంచుది కానీ, ఏదైనా సరే దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. మృన్మయం వా దృఢ కలశం. పరిపూర్ణంగా అందులో సజలం కలశం, పూర్తిగా నీళ్లు నింపి ఉండాలి. అందులో పంచత్వక్ పల్లవములు, పంచపల్లవాలను అందులో వేయాలి. మామిడి, మర్రి, రాగి, జువ్వి, మేడి ఇలాంటి చిగుర్లను అందులో వేయాలి. వేసి పూర్ణత్వం కలిగినటువంటి ఫలం, అంటే చెడిపోనటువంటి ఫలం, నీళ్లను ఆశ్రయించి ఉండేటువంటి ఈ పల్లవములు, ఆకులు ఏవైతే ఉన్నాయో అవి వాడిపోవు. అదే విధముగా అందులో ఎన్ని రోజులు ఉన్నా వాడనటువంటి, వాడిపోనటువంటి ఒక ఫలాన్ని పెట్టమన్నారు. ఆ ఫలములు ఏమిటి అని అంటే, 2 ఫలాలు ఉన్నాయి. ఒకటి కూష్మాండ ఫలము, 2 నారికేల ఫలం. నారికేలము అనగా కొబ్బరికాయ, కూష్మాండము అనగా బూడిది గుమ్మడికాయ. ఇవి 2 వాటికి పనికి వచ్చేవి. అయితే పూర్ణ కలశాలకు పూర్తిగా ప్రథమం అయితే నారికేలమే. నారికేల సముద్భూత త్రినేత్రహర సమ్మత శిఖయా దురితం సర్వం పాపం పీడాంచమేనుదా. నారికేల ఫలానికి 3 కన్నులు ఉంటాయి, అంటే అది ఈశ్వర తత్వము అని. నారికేల సముద్భూత త్రినేత్ర. మనము వెనక వైపు జుట్టు ఉంటుంది కదా కొబ్బరికాయకి, ఆ జుట్టును కొంచెం పక్కకు జరిపితే అక్కడ 3 నల్లటి మచ్చలు కనిపిస్తాయి మనకు, అవి 3 కన్నులు అని. త్రినేత్రహర సమ్మత శిఖయా దురితం సర్వం పాపం పీడాంచమేనుదా. ఆ పంచపల్లవాల పైన ఈ ఫలాన్ని పెట్టాలి. అదే విధముగా ఈ పంచపల్లవాలు ఏ రకంగా ఉంటాయి? వృక్షరాజ సముద్భూతా శాఖాయా పల్లవత్వజ యుష్మాను కుంభే త్వర్పయామి సర్వపాపాపనుత్తయే. ఎదుటి వ్యక్తి ఎలాంటి దోషముతో ఉన్నా కానీ ఈ వృక్షరాజుల యొక్క, వృక్షముల యొక్క చిగుర్లను చూసి తన యొక్క మనస్సు కూడా ఆహ్లాదకరంగా కావాలి అనేటువంటి ఉద్దేశంతో వీటినన్నింటినీ ఏర్పాటు చేసినారు.
అలాంటి పూర్ణ కుంభములో మంచి చిగుర్లను మంచి కొబ్బరికాయను పెట్టి అలంకరించాలి. ఆ అలంకారం ఎలా ఉండాలి అంటే 2 వస్త్రములను వేయాలి. ఒక వస్త్రం తలపాగాలాగా, ఇంకొక వస్త్రం ఆచ్ఛాదన వస్త్రం, వస్త్రద్వయం. ఎప్పుడు ఒక వస్త్రాన్ని ఇవ్వకూడదు. అలా 2 వస్త్రాల చేత పుష్పభరితముగా పూర్తిగా అలంకరించాలి. అలంకరించినటువంటి కలశానికి అక్కడ వరుణ పరమాత్మను ఆవాహనం చేయాలి. ఇమం మే వరుణ శ్రుధి హవ మధ్యాచ మృడయా త్వామవస్యురాచకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బోధ్యురుషగుం సమాన ఆయుః ప్రమోషీః. ఇలాంటి మంత్రముల చేత వరుణుణ్ణి, అదేవిధంగా యథా చతుర్ముఖో బ్రహ్మ స్వర్గలోక పితామహః, సాక్షాత్తు అందరికీ తాత వరస అయ్యేటువంటి 4 ముఖములు 4 వేదాలకు స్వరూపమైనటువంటి బ్రహ్మ పరమాత్మను కూడా ఆవాహనం చేయాలి. అలా చేసి షోడశోపచారములను చేసి ఆ కలశాన్ని పూర్ణ కుంభముగా తీసుకొని వెళ్ళాలి. అది ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాలి? ఇక్కడ మంత్రము కన్నా భక్తి ప్రధానం, భక్తి కన్నా మనస్సు ప్రధానం. ఇవి ఏవీ లేనప్పుడు నీవు ఏవి పట్టుకొని వెళ్ళినా వృధానే. పుణ్యము చేయకున్నా పర్వాలేదు, పాపము చేయకూడదు. పుణ్యము చేసినా చేయకున్నా పాపము మాత్రం చేయకూడదు. అలాంటి కలశాలని నేటి తరంలో ఎవరికి పడితే వాళ్ళకు తీసుకొని వెళ్ళి పూర్ణ కుంభములుగా ఇస్తూ ఉన్నారు. పూర్ణ కుంభాన్ని కేవలం రాజుకు మాత్రమే ఇవ్వాలి. సన్యాసుల్లో దండి సన్యాసిని మాత్రమే దండధర నారాయణ అని అన్నారు. దండాన్ని ధరించినటువంటి వాడు నారాయణ స్వరూపుడు. ఆ దండము ధరించేటువంటి వాడు యజ్ఞోపవీత పరిత్యాగి, యజ్ఞోపవీతం తీసివేసినవాడు, అందరినీ విడిచిపెట్టినవాడు. అందరూ విడిచిపెట్టినవాడు కాదు, అందరినీ తాను విడిచిపెట్టినవాడు. మోక్ష సాధన కోసం ఎల్లప్పుడూ నిరంతరం పరమాత్మను సేవించేటువంటి వాడు. అలాంటి పీఠాధిపతులకు, అలాంటి సన్యాసులకు పూర్ణ కుంభం పట్టాలి. అలా కాకుండా ఎవరికి పడితే వారికి పూర్ణ కుంభం పట్టినట్టయితే పట్టించినటువంటి వాడికి తీసుకొని వచ్చిన తరువాత చెప్పకుండా ఆ పూర్ణ కుంభాన్ని స్పర్శ చేసి తాకినటువంటి వారికి రౌరవం నరకం వ్రజేత్, బ్రతికి ఉన్నప్పుడే తినాల్సినటువంటి పదార్థాలు తినకూడని స్థితికి వెళతారు. తినాల్సినటువంటి పదార్థాలు తినకూడని స్థితి అంటే అర్థం చేసుకోండి. కడుపు యావ, జిహ్వా చాపల్యం, భోజనం చేయాలనిపిస్తోంది, అన్నము తింటే అరగదు, తీపి తినాలనిపిస్తోంది, తింటే శరీరం అంతా పాడైపోతుంది. కారము తినాలనిపిస్తోంది, కారము తింటే ఉండేటువంటి రక్తపోటు పెరుగుతోంది. ఇదే రౌరవ నరకం. ఇంకెక్కడికో వెళ్ళి అనుభవించాల్సిన అవసరం లేదు. ఇలాంటి దుష్కర్మలను, దుష్కార్యక్రమాలను ప్రేరణ చేసినటువంటి వాడు, ఆచరించినటువంటి వాడికి జరిగేటువంటి లక్షణం రౌరవం నరకం వ్రజేత్. ఎందుకు అని అంటే సాక్షాత్తు వరుణుడు అన్ని దేవతలకు సమానమైనటువంటి వాడు. వరుణుడు లేనటువంటి కార్యం కానీ జీవి కానీ ఏది ఉండదు. అలాంటి వరుణ పరమాత్మను ఆవాహనం చేసి అవమానిస్తున్నామే. మేము ఎలాంటి ఆవాహన చేయలేదు, బొమ్మను ముందరికి తీసుకొని వెళ్తున్నాము అని అంటారు. ఉట్టి విగ్రహమే కదా, ప్రతిష్ఠ చేయనటువంటి విగ్రహాన్ని నువ్వు ఆడుకుంటూ కాళ్ళతో తొక్కగలుగుతావా? లేదు కదా. ఒక రూపాన్ని సంతరించుకున్నప్పుడు నీవు పిలిచినా పిలవకపోయినా పరమాత్మ అందుయందు ఉంటాడు అనేటువంటి విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఇది వేద ధర్మశాస్త్రం మనకు చెబుతూ ఉంది. ఇలాంటి పూర్ణ కుంభాన్ని ఆవాహన చెయ్యాలి అని అంటే ఏమి చెయ్యాలి అని అంటే ముందుగా తాను ఒక ఉపవీతాన్ని ధరించాలి. ఆ ఉపవీతాన్ని ఎందుకు ధరించాలి అంటే యజ్ఞాన్ని చేయడానికి ఒక ఉపవీతాన్ని ధరించాలి. యజ్ఞములే ఎందుకు చేయాలి అని అంటే లోకము సుభిక్షంగా ఉండాలి కాబట్టి యజ్ఞం చేయాలి. యజ్ఞ ఉపవీతం యజ్ఞోపవీతం. మానవుడు కుడి చంక కింది నుండి ఎడమ భుజం పైకి 3 ప్రోగులుగా వేలాడుతుండేటువంటి
దారాన్ని యజ్ఞోపవీతము అని అంటున్నారు. అందులో 9 దారాలు ఉంటాయి పూర్తిగా. ఒక్కొక్క దారానికి ఒక్కొక్క దేవత ఆవాహనం, వాటికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠానం. యజ్ఞోపవీతం ధరించినాడు అని అంటే ఒట్టుగా విడవకూడదు. దాని ద్వారా 3 కాలాలు సంధ్యావందనం, 2 కాలాలు అగ్నికార్యం, వేదాధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహణం అనేటువంటి షట్ కర్మలను ఆచరించడానికి ఈ ఉపవీతాన్ని ధరించాలి. సహ వై దేవానాంచాసురానాంచ యజ్ఞౌ వ్రతదావాస్తాం వయగ్స్వర్గం లోకమేష్యామో వయమేష్యామ ఇతి తే సురాः సన్నహ్య సహసైవాచరన్ బ్రహ్మచర్యేన తపసైవ దేవాస్తే సురా అముహ్యగ్స్తేన ప్రాజానగ్స్తే పరా భవంతేన స్వర్గం లోకమాయన్ ప్రసుతేన వై యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్ ప్రసుతో హవై యజ్ఞోపవీతినో యజ్ఞో ప్రసుతోనుపవీతినో యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత ఏవ తత్తస్మాత్ యజ్ఞోపవీత్యేవాధీయీత. సహ వై దేవానాంచ అసురాణాంచ. ఒకానొక సమయంలో దేవాసురులు ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ దేవాసురులు ఒకే ప్రాంతంలో ఉంటారు ఎప్పుడు. అది ఎలా అంటే ఒకడు మెదడైతే ఇంకొకడు మనస్సు. వాళ్ళిద్దరూ దేవాసురులు. మనస్సు చేయమని చెబితే మెదడు చేయొద్దు అని చెప్తోంది, మెదడు చేయమని చెబితే మనస్సు చేయొద్దు అని చెప్తోంది. ఇది దేవాసురుల యొక్క యుద్ధం. అలాంటి దేవాసురులను ప్రత్యక్షంగా చూస్తే దేవతలు లోకం సుభిక్షంగా ఉండాలి అని ఆలోచన చేస్తే, అసురులు తమకు తాముగా మేము సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. తనకు సుఖం కోరుకునేవాడు ఎప్పుడు రాక్షసుడే, 10 మంది సుఖాన్ని కోరేటువంటి వాడు ఎప్పుడు దేవుడే. ఇక్కడ వేరే ఎవరు లేరు. సహవై దేవానాంచ అసురానాంచ యజ్ఞౌ వ్రత. ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ వ్రతము ద్వారా కొంతమందికి హవిర్యజ్ఞాన్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవతలకు రాజు ఒకడు, ఎవరు అంటే ఆయన ఇంద్రుడు. అలాంటి ఇంద్ర పదవిని అనుభవించాలి అని అందరికీ కుతూహలం ఉంటుంది. ఆ ఇంద్రసభలో పాల్గొనాలి అనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. యజ్ఞో వ్రతతావాస్తాం వయగ్ స్వర్గం. మాకు ఒక లోకం కావాలి. ఆ లోకంలో పాలనాధికారి, అందరికీ ప్రభువైనటువంటి ఇంద్రుడు ఉంటాడు. ఆ ఇంద్ర పదవిని అనుభవిస్తున్నటువంటి ప్రాంతంలో మేమందరం నివసించాలి. రాజుకు దగ్గరగా ఉంటే ఆ లోకమంతా, ఆ ప్రాంతమంతా కూడా ఎలా అయితే అభివృద్ధి పథంగా నడుస్తూ ఉంటుందో, స్వర్గం అనేటువంటిది కూడా ఇంద్రుడు ఉండేటువంటి ప్రాంతం. ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందో, అదే విధముగా ఇంద్రుడు పరిపాలన చేసేటువంటి రాజ్యము స్వర్గము. కాబట్టి ఆ స్వర్గంలో మేముంటాము అంటే మేముంటాము అనేటువంటి వాదన వాళ్ళిద్దరికీ జరుగుతూ ఉంది. సహవై దేవానాంచ అసురాణాంచ. దానికోసం ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. వయగ్ స్వర్గం లోకమే శ్యామో. నాకు స్వర్గలోకం కావాలి అంటే నాకు స్వర్గలోకం కావాలి. వయమే శ్యామ ఇది తే సురాః. అసురులు సహసైవాచరన్ బ్రహ్మచర్యేనా. మేము కూడా యజ్ఞాన్ని చేస్తాము ఒకమారు అని సన్నాహకం చేసుకున్నారు పూర్తిగా. యజ్ఞం చేయడానికి ఏం కావాలి అంటే సమిధలు కావాలి, యజ్ఞభూమి తపోభూమి కావాలి, యజ్ఞకుండములు కావాలి, ఆజ్యము కావాలి, దర్భలు కావాలి. ఇవన్నీ పరమాత్మ నుంచి వచ్చినవే. పరమాత్మ నీకే కాదు నాకు ఇస్తాడు కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని ఉన్నారు. సహసైవాచరన్ బ్రహ్మచర్యేనా. ఇక్కడ బ్రహ్మచర్యాన్ని మేము ఆచరిస్తాము. బ్రహ్మచర్యము అనేటువంటి పదానికి అనేక రకాలుగా అర్థాలు ఉన్నాయి. పంచమే మానవిత్తత్వం, షష్ఠే బ్రహ్మత్వమాప్నయాత్, సప్తమే బ్రహ్మవర్చస్య ఇది వత్సర నిర్ణయ. బ్రహ్మచర్యాన్ని పొందడానికి ఈ 3 కాలాలు చాలా ప్రశాంతమైనటువంటివి. అయితే ఇందులో ద్విజత్వము అనేటువంటిది ప్రధానం. ద్విజత్వము అంటే 2వ జన్మ అని. ఆ ద్విజత్వం ఏ రకంగా వస్తుంది అని అంటే ఉపనయనం అనేటువంటి కర్మ ద్వారా ఏర్పడుతోంది. ఉపనయన కర్మలో వచ్చేటువంటి ద్విజత్వాన్ని వాడు అనుభవిస్తూ ఉన్నాడు. ఎవరైతే కర్త ఉంటాడో కర్త అనుభవిస్తూ ఉన్నాడు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః
వేదశాస్త్రం తు విప్రాణాం బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణా. ద్విజత్వాన్ని పొందినటువంటి వాడు వైదిక మార్గాన్ని అనుసరించి పరమాత్మను తొందరగా చేరుకోగలిగితే తాను బ్రాహ్మణుడు అని పిలువబడుతూ ఉన్నాడు. అదే ద్విజత్వాన్ని పొంది ఏవైనా వస్తుమార్పిడి వ్యాపార వ్యవహార శైలిని తాను చేస్తూ ఉంటే తనని వైశ్యుడు అని పిలువబడుతున్నాడు. క్రోధాన్ని, శౌర్యాన్ని, రాజసాన్ని చూయించేటువంటి వాడు క్షత్రియుడవుతున్నాడు. అదే విధముగా వ్యవసాయాది లక్షణాలను ఎంచుకొని కృషివలుడు శూద్రుడు అని పిలువబడుతూ ఉన్నాడు. 4 వర్ణాలు. ఇక్కడ ఇంకా ఈ పేరు ఏమి లేవు. అంటే జన్మనా జాయతే శూద్ర, జన్మించినటువంటి వాడు శూద్రుడు. కర్మణ జాయతే ద్విజ, కర్మ చేసుకున్నటువంటి వాడు ద్విజుడు. వేదశాస్త్రం చదువుకున్నటువంటి వాడు విప్రుడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు బ్రాహ్మణుడు. కాబట్టి ఇవన్నింటికీ మేము కూడా అర్హులమే కదా అని ఈ అసురులంతా కూడా ఉపనయనాది కర్మలను చేసుకొని యజ్ఞాన్ని ఆరంభించినారు. ఆరంభించిన తర్వాత స్వాహాకారం వేస్తున్నారు. సహసైవ ఆచరన్ బ్రహ్మచర్యేన తపసైవ దేవాస్తే సురాః అముహ్యగ్స్తేన ప్రాజానగ్స్తే పరాభవన్ తేన స్వర్గం లోకమాయన్ ప్రసృతేన వై యజ్ఞేన. ఈ యజ్ఞముల యొక్క పుణ్యఫలము వలన వాళ్లకు స్వర్గలోకం అనేటువంటిది వచ్చినది. వచ్చినటువంటి స్వర్గలోకాన్ని ఈ అసురులంతా కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూడండి, విషపు పురుగును ఎన్ని మంచి పనులు చేసినా దాని విషము మాత్రం వెళ్ళదు. అసురుల యొక్క ఆలోచన వాళ్ళు అనుభవించి స్వర్గలోకాన్ని అధిరోహించిన తర్వాత కూడా వాళ్ళ యొక్క భావాలు ఏమాత్రం మారటం లేదు. అవన్నీ ఏం చేస్తున్నారు అంటే వారికి ఉండేటువంటి రాక్షస ఆలోచనల చేత సూర్యుడిని ఉదయించకుండా పట్టుకుంటూ ఉన్నారు. మరి అలాంటి సూర్యుడిని పట్టుకొని ఉన్నప్పుడు సూర్యుడు మండేటువంటి వాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి పట్టుకుంటారా అనే ప్రశ్న అందరికీ రావచ్చుగాక. భూలోకానికి మండినటువంటి వాడు స్వర్గలోకానికి మండుతాడు అనేటువంటి లక్షణం లేదు. స్వర్గము దగ్గరికి వెళితే అందరూ దేవతలు ఉంటారు కాబట్టి సూర్యుడు కూడా అక్కడ ప్రశాంతంగానే ఉంటాడు. ఒక అగ్నిగోళం సూర్యుడు, పేరుతో ఉండేటువంటి సూర్యుడు, కనిపించేటువంటి సూర్యుడు, 2 వైవిధ్యమైనటువంటి లక్షణాలు. సూర్యోదయానికంటే ముందుగా మనకు కనిపించేటువంటి సూర్యుడిని అరుణుడు అని పిలుస్తాం. గరుత్మంతుల వారి యొక్క అన్న. ఆయనకు సగభాగమే ఉంటుంది, మొండెం మాత్రమే ఉంటుంది, కాళ్ళ భాగం ఉండదు, గుహ్య భాగం నుండి శూన్యం. అలా ఈ రాక్షసులందరూ కూడా సూర్యుడిని ఉదయించకుండా పట్టుకొని ఆడుతూ ఉన్నారు. అలా ఆడినప్పుడు దీనికి ఏదైనా ఒక ఉపశమనం ఉన్నదా? మరి దీనికి ఒక ఉపశమనం కావాలి కదా అని అన్నప్పుడు వేద ప్రమాణాన్ని చూసినారు. ఎలా ద్విజత్వాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక దోసిలి యందు నీళ్లను ఉంచుకొని ఆ నీళ్లను పరమాత్మ అయినటువంటి సూర్యుడికి అర్ఘ్యప్రధానముగా ఇవ్వాలి. ఆ అర్ఘ్యప్రధానముగా ఇచ్చి తాను ఒక ప్రదక్షిణాన్ని చేయాలి. ఉద్యంతమస్తం యంతమాదిత్యం అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణః విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసావాదిత్యః బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. 3 దోసిళ్ళ నీళ్లను ఇప్పటికీ చూడండి, ఇక్కడ మంత్రముతో సంబంధం లేకుండా ఎంతోమంది స్నానాలను చేసి బావుల వద్దనో లేక బోరు బావుల వద్దనో కొలంలోనో నదులలోనో తటాకాలలోనో స్నానాలు చేసి ఒక దోసిలి నీళ్లను సూర్యుడికి చూయించి విడిచిపెడతారు. అది ఎవరికీ అందించినటువంటి విద్య కాదు, అది సహజాతంగా వచ్చినటువంటి విద్య. అలా సూర్యునికి చూయించి ఆ నీళ్లను విడిచిపెడతారు. ఆ నీళ్లు ఏమవుతాయి అని అంటే మందే హారుణే ద్వీపే ప్రక్షిపంతి యత్ ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానమవధూన్వంతి. మనం విడిచిపెట్టేటువంటి నీళ్లు ఆ సూర్య పరమాత్మను పట్టుకున్నటువంటి రాక్షసులకు వజ్రాయుధాలై కుచ్చుకుంటాయి, గాయపరుస్తాయి. అలా గాయమవ్వడం చేత వాళ్ళు విడిచిపెట్టి ఒక ద్వీపానికి వెళ్ళి పడిపోయినారు. ఎవరు?
అసురులందరూ అలా పడిపోయినారు. అప్పటి నుండి ఈ వేదం అనేటువంటిది ఈ రకముగా ఎవరైతే అధ్యయనం చేయాలో అసుర భావాలు కలిగినటువంటి వాళ్ళు కాకుండా కేవలం దైవత్వ లక్షణాలు, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అనేటువంటి లక్షణాలు ఉండేటువంటి వాళ్ళే ఈ అనుష్ఠాన మార్గాన్ని ఎంచుకోవాలి అనేటువంటి విషయాన్ని, ధర్మ సూక్ష్మాన్ని మనకు ఈ యొక్క వైదిక గ్రంథాలు తెలుపుతున్నాయి. అలా ఉండి ఈ పూర్ణకుంభ విషయం కావచ్చు, మనము చేసేటువంటి యజ్ఞముల విషయం కావచ్చు, సంధ్యాకాలం కావచ్చు, ఎక్కడ ఏ పని చేయకుండా చేయాల్సినటువంటి సత్కర్మలను మాత్రమే ఆచరించాలి అని పెద్దలు మనకు అందించినటువంటి ఈ గొప్ప మార్గంలో మనమందరము కూడా ప్రయాణం చేసి వైదిక మార్గంలో తెలుసుకునేటువంటి లక్షణాలను ఇంకా లోతు పరిశ్రమగా మనం తెలుసుకుంటూ ఈ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.